గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఇక్కడ తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకు అంటే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన. ఒక క్యాబ్ డ్రైవర్ జీవనాన్ని సాగించే టైంలోనే అంటే ఒక క్యాబ్ డ్రైవర్ని క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ క్యాబ్ డ్రైవర్ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తాం రోజు. ఐదర్ బండి కార్కి తగలడమో లేకపోతే ఇంకోటో ఇట్లాంటివన్నీ వెరీ కామన్ అయిపోయినాయి. చూసి చూడనట్టుగా ఏదో అక్కడికక్కడ అరుచుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ అట్లాంటిదే నిన్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. క్యాబ్ డ్రైవర్ సురేష్ ఆయన ప్రయాణికులని ఎక్కించుకొని వెళ్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా అక్కడ ఒక యువకుడు బండి మీద పోతున్నాడు. పోతుంటే జస్ట్ ఇట్లా టచ్ అయిందట అంతే. బండి దిగి కార్ నడుపుతున్నటువంటి సురేష్ కార్ ఏదైతే ఉందో ఆ కార్ లోపల నుంచి సురేష్ని బయటకి లాగిండు. కార్కి సంబంధించిన కీస్ని లాక్కొని ఆ తర్వాత అక్కడదక్కడనే ఫోన్ చేసిండు చాలామందికి. ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఒక 15 నుంచి 20 మంది ఒక్కసారిగా వచ్చి కార్ని పూర్తిగా ధ్వంసం చేసేసిండ్రు. అంటే పూర్తిగా అద్దాలు కానీ అవి కానీ పూర్తిగా పగలగొట్టేసిండ్రు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే వరకే పూర్తిగా కార్ అంతా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత ఆ యువకులు ఎవరైతే ఒక కమ్యూనిటీ, నేను డైరెక్ట్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే ఇదంతా చేసిండ్రు అని ఇప్పుడు ఆ డ్రైవర్ సురేష్ అయితే ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఆఫీస్కి ఎంప్లాయీని ఎక్కించి కూడా పోతుంటే ఇక్కడ శ్రీకాంత్ చారి టాచు దగ్గర కార్ని ఓటకి చేసి నా మీదకి వచ్చి డోర్ లాగి అన్యాయంగా నన్ను కొట్టంగానే ఖాతాలను తీసుకొని వేరే వాళ్ళని తీసుకొచ్చి ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా నన్ను కొట్టి కారు పైన మొత్తం అద్దాల గ్లాసెస్లు వలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళు మన సైడ్ వాళ్ళు అందరూ జై శ్రీరామ్ ఉందని ఆగి అందరు ధర్నా చేయగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయింది. ఒక 10-20 మంది వచ్చినారు. కంప్లైంట్ ఇక్కడికి వచ్చేసి అన్న వాళ్ళు ఇక్కడ వస్తే కంప్లైంట్ ఇచ్చేసి నైట్ వెళ్ళిపోయినాం. వాళ్ళందరినీ వితిన్ ఒక 5 నిమిషాల్లోనే పిలిచి ఆ తర్వాత మొత్తం కార్ అద్దాలు ధ్వంసం చేస్తూ వెనక్కి పోయేసరికి జై శ్రీరామ్ అని రాసింది ఉంది. ఆ తర్వాత చూసిన తర్వాత ఇంకా పూర్తిగా మొత్తంగా కూడా కార్ని అసలు ఏమీ పనికి రాకుండా ధ్వంసం చేసేసిండ్రు. అక్కడ ఒక్కడనే ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోయినా నా కార్ నా కళ్ళ ముంగటనే పూర్తిగా ధ్వంసం అయిపోయినా నేను ఏం చేయలేకపోయినా చాలామంది వచ్చి వాళ్ళతో వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ డ్యామేజ్ అయితే జరగాలనో ఆ డ్యామేజ్ అంతా అయిపోయింది. దీంతో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నాయకులు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రాత్రి వచ్చి ధర్నా చేసిండ్రు. మీరు ఎట్లా వదిలిపెడతారు, ఈయన కార్ని ఒకసారి చూడండి, జై శ్రీరామ్ అని రాసింది ఉంటే ఇంత భయంకరంగా ధ్వంసం చేస్తారా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అని రాత్రి ఆందోళన చేయడం. ఆ తర్వాత పొద్దున వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ ముంగట పూర్తిగా ధర్నా చేసే క్రమంలో రాత్రి నిజంగా క్యాబ్ డ్రైవర్ పాపం ఎట్లుంటాడు, పొట్ట తిప్పల కోసం పనిచేసుకున్న క్యాబ్ డ్రైవరు ఇద్దరు మన ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటే వాడు స్కూటీ మీద వచ్చి క్యారే మాకేడ కైసా చల్లారా గాడి అని వచ్చి గుంజి కొట్టి, సరే ఇద్దరి మధ్య ఏం ఘర్షణ అయిందో కొట్టిరనుకో ఈ రాడు కొట్టుకున్నానుకో వదిలేసుకోవాలి. కానీ పక్కనే పోయి 20-30 మంది ఒక ముస్లింలను తీసుకొని వచ్చి కార్ తాళం తీసుకొని రోడ్ బ్లాక్ చేసి, ఎంత ధైర్యం, 20-30 మందిని తీసుకొని వచ్చి ఆ కారును ధ్వంసం చేసి ఆ కారు మీద ఏంటంటే ప్లాన్ చేసిన పాపం ఏంటంటే జై శ్రీరామ్ అని రాసుకోవడం పాపం చేశారు. ఆ జై శ్రీరామ్ అని ఉన్నందుకే ఆ కారు అద్దాలు వాళ్ళ కొట్టారు. ఆ ప్లాన్ కొట్టడం కూడా అదే కారణం. ఉచ్చులుగా అంటారు దీన్ని, తెలంగాణ భాషలో చెప్పేది ఉచ్చులుగా అంటారు. దానికి మన పోలీసులు మద్దతు కలుపుతారు. పోలీసులు రాత్రి అడిగితే అన్న రిక్వెస్ట్ చేస్తారు మనం ఊకోరు అరే ఎన్ని రోజులు ఊకోవాలి. మేము ఇక్కడి వరకు ఎందుకు వచ్చాము అని అంటే ఇప్పుడు ఆ సురేష్ అనే వ్యక్తి ఆయన రోజు క్యాబ్ నడుపుకుంటూ ఉంటాడు. రోజు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతలేవు, ఇంకా చిన్నగా ఇట్లా తలిగినందుకు అది ఎవరి మిస్టేక్ ఏంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఫైండ్ అవుట్ చేయకంటే ముందే వచ్చి ఒక 15-20 మంది కార్ని ధ్వంసం చేసేసిపోతారు. అట్లాగే జై శ్రీరామ్ అని రాసింది ఉన్న తర్వాత ఇంకా తిడుతూ ఆ తర్వాత కార్ని ఎటుకు పనికి రాకుండా పూర్తిగా ధ్వంసం చేసేస్తారా? ఆయన జీవనమే అది.
మీరు ఎట్లాంటి కేసులు నమోదు చేసిండ్రు, అసలు వాళ్ళు ఎవరు ఏంది అనేది ఫైండ్ అవుట్ చేసిండ్రా ఏంటి అని పూర్తిగా పోలీసుల ముంగట పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసిండ్రు. దీంతో అప్పుడు అంటే వీళ్ళు ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రట. ఎవరు ఏంది అని కనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఎవరో ఒక వ్యక్తి పేరు ఆయుబో సయ్యదో ఏదో సంథింగ్ తేలింది. ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయట. సో ఇట్లాంటి వాళ్ళు పూర్తిగా గింత ఘోరంగా టార్గెట్ చేసి కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు, పోలీసులు వన్ సైడెడ్గా ఎందుకుంటున్నారు అని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఎల్బీ నగర్ పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా జరుగుతుంటే పోలీసులు కూడా ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ నాయకుల్ని లోపలికి తీసుకొచ్చి లేదు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నాం, సీసీ ఫుటేజ్ని చూస్తాం, ఎవరు ఏంటో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం అనేటువంటి మాట ఇచ్చిన తర్వాతనే వీళ్ళందరూ కదిలినట్టు పరిస్థితి కనిపించింది. అట్లాగే ఇప్పుడు ఈ యువకుడికి ఏం న్యాయం చేస్తారు, వాళ్ళ నుంచి మీరు ఖచ్చితంగా పరిహారం కింద వాళ్ళకి ఇప్పించాల్సిందే. అండ్ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఇట్లా దాడులు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, టెంపుల్స్ ధ్వంసం అయితే ఇప్పుడు ఏకంగా మనుషుల మీదనే దాడి చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా జరుగుతుంటే మాత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేము కేసు నమోదు చేశాం, పూర్తిగా విచారణ చేస్తాం, పారదర్శకంగా ఉంటాము అనేటువంటి మాట చెప్పినారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాత్రం మేము ఖచ్చితంగా ఆ యువకుడు వెంటే ఉంటాం, ఆయనకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం అన్నటువంటి మాట మాత్రం చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. బట్ ఈ కార్ ధ్వంసం అయిపోయింది కాబట్టి మరి ఆ యువకుడు ఎట్లా న్యాయం చేస్తారు అనే ప్రశ్న కూడా పోలీసులకు లేవనెత్తినట్టుగా చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.